ఇక్కడ ఏంటంటే ఇక్కడ చేరిన ప్రతి ఒక్క విద్యార్థికి కూడా స్టైపెండ్ అందరికీ ఇక్కడే ఉంటుంది కదా. ఇక్కడే రూమ్స్, ఇక్కడే ఫుడ్ ఫుడ్ అంతా బాగుందా మీకు? ఈ అబ్బాయి అయితే ఇప్పుడు మీ ఫాదరా మదరా లేదు, ఇద్దరు లేరు. ఇద్దరు father ఉన్నారు, mother లేరు. SOS ఇది యాక్చువల్గా టాయిలెట్స్ తక్కువ సంఖ్య ఉన్నారు కాబట్టి వాడట్లేదు. నమస్తే, వెల్కమ్ టు జేపీ న్యూస్. వెంకటగిరిలో చెప్పుకోదగ్గది ప్రసిద్ధిగాంచినది చేనేత పరిశ్రమ. అసలు వెంకటగిరి అంటేనే చీరలు, ఆ చీరలకి ప్రసిద్ధిగాంచినది వెంకటగిరి. అలాంటిది ఇక్కడ ఈ చేనేత పరిశ్రమకు ఒక గుర్తింపు రావాలి అంటూ ప్రతి ఒక్క చేనేత పిల్లలు చదువుకొని దీంట్లో నేర్చుకుని ఉద్యోగాలు చేసుకుని నైపుణ్యం సంపాదించుకొని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుకోవాలనే ఆలోచనలతోనే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న నేదురుమల్లి జనార్దన్ రెడ్డి హ్యాండ్లూమ్ టెక్నాలజీని ఇక్కడ పెట్టారన్నమాట. ఇక్కడ పెట్టిన తర్వాత ఇక్కడ సీటు రావాలంటే కూడా చాలా కష్టపడేవాళ్ళు. ఎమ్మెల్యేను, ఎంపీఓ రికమెండేషన్తోనే ఇక్కడ సీట్లు సంపాదించుకున్నారు. అప్పుడు ప్రస్తుతానికి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఈ హ్యాండ్లూమ్ టెక్నాలజీని ప్రారంభించాడు. ఇక్కడ కూడా తనకి సంబంధించింది ఇక్కడ చూడండి, ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ వెంకటగిరి ఫౌండేషన్ స్టోన్ లెడ్ బై శ్రీ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆన్ 1 ఆగస్ట్ 1991. 1991లో శంకుస్థాపన చేసి 92కి ఇక్కడ క్లాసులు స్టార్ట్ అయ్యేటట్టు ఏర్పాటు చేశాడు. కానీ ఇక్కడ లోటుపాట్లు కొంతమంది ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు దాకా మేము చూసింది లోపల గర్ల్స్ సంబంధించినవి కూడా హాస్టల్ ఒకటి ఉంటే బాగుంటుంది, ప్లస్ లైబ్రరీ ఒకటి, ప్లస్ ఆడిటోరియం ఒకటి, ఇలాంటివి ఉంటే కొంచెం బాగుంటాయని చెప్పి ఈ స్ట్రెంత్ కూడా పెరుగుతుందని చెప్పేసి కొంతమంది మాకు తెలియజేశారు అన్నమాట. ప్రిన్సిపాల్ రూమ్ అనేది ఒకటి ఉంది. ఆ ప్రిన్సిపాల్ రూమ్ లో కె శ్రీకాంత్ ప్రభాకర్ అడిషనల్ డైరెక్టర్ ప్రిన్సిపాల్ అని చెప్పేసి ఇక్కడ బోర్డు కూడా రాస్తున్నారు. బోర్డు లోపలికి వెళ్తే ప్రిన్సిపాల్ గారు లేనట్టున్నారు. ఒక 1 మంత్ నుంచి లీవ్ లో ఉన్నారు, ఇక్కడ ఉన్నారంట, వేరే వర్క్ మీద వెళ్ళున్నారు. ఇక్కడ ఇన్ఛార్జ్ గా సార్ కూర్చో ఉన్నారు. సార్ మీ పేరు? సార్ నా పేరు గిరిధర్ రావు గారు. ఇప్పుడు హ్యాండ్లూమ్ టెక్నాలజీ దాని గురించి కొంచెం వివరిస్తారు మనకు. ఇక్కడ హ్యాండ్లూమ్ టెక్నాలజీ పిల్లలకి ఎంతో ప్రాముఖ్యతనిచ్చే టెక్నాలజీ స్కూల్, చేనేత వస్త్రాలయం. వాళ్ళకి ఎట్లా ఉన్నారు సార్ ఇక్కడ పిల్లలు? ప్రస్తుతానికి ఎంతమంది ఉన్నారు? ఇక టీచర్స్ ఎవరు? ప్రిన్సిపాల్ గారు ఎవరు? వచ్చేసి 34 బ్యాచ్ రన్ అవుతా ఉంది ఇప్పుడు ఇది వచ్చేసి హ్యాండ్లూమ్ టెక్స్టైల్ టెక్నాలజీలో ఇండస్ట్రీకి కావాల్సినటువంటి టెక్నోక్రాట్స్ని తయారు చేయాలి అనే ముఖ్య ఉద్దేశంతో పెట్టినటువంటి ఇన్స్టిట్యూటు. అప్పటి ముఖ్యమంత్రి శ్రీ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి చొరవతో ఈ ఇన్స్టిట్యూట్ వెంకటగిరి చేనేతకు సంబంధించిన కేంద్రం కాబట్టి ఇక్కడ పెట్టాలనే సదుద్దేశంతో పెట్టడం జరిగింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ చదువుకున్న విద్యార్థులు అందరూ కూడా 100% ఉద్యోగము లేదు అంటే సొంత వ్యాపారము. ఉద్యోగంలో స్థిరపడినటువంటి వాళ్ళు 90% అయితే సొంత వ్యాపారాలు చేసుకున్నటువంటి వాళ్ళు ఒక 10% ఉంటారు. వాళ్ళలో కూడా చాలా మంది ఇతరులకు ఎంప్లాయ్మెంట్ అనేది కల్పిస్తూ ఉన్నారు. సార్ ఇప్పుడు 90 మంది ఉద్యోగస్తులు చేస్తున్నారంటే దీనికి పరంగా ఉద్యోగాలు ఎక్కడ ఉంటున్నాయి, ఎక్కడ ఇస్తారు? ఇక్కడ దీనికి సంబంధించినంత వరకు ఉద్యోగాలు ప్రస్తుతం ఇక్కడ పొందుతున్నటువంటి వాళ్ళు ఇక్కడ చదివిన తర్వాత మొట్టమొదటిగా చెప్పాలంటే ఇన్స్టిట్యూట్తో స్టార్ట్ చేస్తే ఇన్స్టిట్యూట్లోనే పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఈ ఇన్స్టిట్యూట్కి సంబంధించి ఉద్యోగం అన్నారు కాబట్టి తండ్రి కొడుకు ఇద్దరు కూడా ఉద్యోగాలు పొందుతున్నటువంటి చరిత్ర ఇన్స్టిట్యూట్కి ఉన్నారు. వెంకటగిరిలో ఉన్న ఆయనే వాళ్ళ తండ్రి, ఆయన కొడుకు ఇద్దరు ఇక్కడే చదువుకున్నవారు. ఆ కొడుకు కూడా ప్రస్తుతం బెంగళూరులో ఉద్యోగం వచ్చిన పరిస్థితి ఉన్నది. ఎందుకంటే 33 సంవత్సరాల క్రితం పెట్టింది కాబట్టి ఫస్ట్ టైంలో చేరినటువంటి వాళ్ళు, వాళ్ళ కొడుకు కూడా మళ్ళీ ఇక్కడ చదవటం, అతను కూడా బెంగళూరులో ఉద్యోగం రావటం, అలాంటి మంచి చరిత్ర ఈ ఇన్స్టిట్యూట్కి ఉన్నది. పేర్లు ఏమైనా చెప్పగలుగుతారా? రంగయ్య గారు, సామల రంగయ్య. కొడుకు పేరు గోపికృష్ణ. బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు. ఓకే. ఆయన కూడా టెక్స్టైల్ రంగంలోనే డిజైనర్గా పనిచేస్తున్నారు తండ్రి. అతను వచ్చేసి ప్రథమంగా ఇక్కడ చదువు అయిపోయిన వెంటనే నార్త్ ఇండియాలో ఉద్యోగం కూడా చేశారు.
ఆ తర్వాత సొంతగా డిజైనింగ్ అనేది చేస్తూ ఉన్నారు వెంకటగిరిలోనే. సో వెంకటగిరిలోనే బిజినెస్ చేసే వాళ్ళు కూడా ఉన్న అక్క దుర్గా ప్రసాద్ గారు అని ఉన్నారు. వారు కూడా ఇక్కడ చదువుకున్న వాళ్ళే. ఆయన కూడా బిజినెస్ చేస్తూ ఉన్నారు. సార్ వన్స్ అపాన్ ఏ టైంలో ఫస్ట్ స్టార్టింగ్ అప్పుడు సీట్లు దొరకాలంటే కూడా చాలా కష్టమే. అవును అవును అవును. అప్పుడు ఎంతమంది ఉండేవాళ్ళు సార్ స్టూడెంట్స్ ఇక్కడ? స్టూడెంట్స్ మొదట్లో 40 మందికి మాత్రమే ఇంటేక్ కెపాసిటీ ఇవ్వటం అనేది జరిగింది. 40 బ్యాచ్కి 40, 3 సంవత్సరాలు కాబట్టి ఫస్ట్ ఇయర్ 40, సెకండ్ ఇయర్ 40, థర్డ్ ఇయర్ 40, 120 మంది. తరువాత రాజ్యలక్ష్మమ్మ గారు ఉన్నప్పుడు శంకర్ సింగ్ వాఘేలా కేంద్ర జౌళి శాఖ మంత్రి వారిని తీసుకురావటం జరిగింది. అప్పుడు సీట్లు 60కి పెంచడం జరిగింది. సో అప్పటి నుంచి ప్రతి సంవత్సరము 60 మంది ఇంటేక్, 60 ఫస్ట్ ఇయర్, 60 సెకండ్ ఇయర్, 60 థర్డ్ ఇయర్, 180 దీని యొక్క కెపాసిటీగా పెంచడం జరిగింది. ఆ 180 మంది స్టూడెంట్స్ చదువుకుంటూ ఉండేవాళ్ళు. ఎన్ని ఎకరాలు సార్ మొత్తం ఇది? ఈ మొత్తం 25 ఎకరాల్లో ఉన్నది. దీనికి ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినంత వరకు మనం కనుక చూసుకుంటే ఈ 25 ఎకరాల్లో వివిధ రకాల టెక్స్టైల్ కోర్సులు, అంటే ఇది భారతదేశంలోనే 4వ ఇన్స్టిట్యూట్గా ఉన్నది. మొత్తం ప్రస్తుతం అయితే ఈ రోజుకి 11 ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. 1992లో స్థాపించే నాటికి ఇది 4వది. మిగతా 3 కూడా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచేవి. 3 ఇన్స్టిట్యూట్లు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచేవి. ఇది 4వ ఇన్స్టిట్యూట్ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచిన భారతదేశంలో ఏకైక రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచినటువంటి ఇన్స్టిట్యూట్ ఇది. ఆ తరువాతి క్రమంలో కేంద్ర ప్రభుత్వంలో మళ్ళీ 3 కాలేజీలు వచ్చినాయి. మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఒక 4 వచ్చినాయి. ఇటీవలే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒక కాలేజీ పెట్టారు. అది హైదరాబాద్లో పెట్టారు. హైదరాబాద్ లాంటి పెద్ద నగరాల్లో పెట్టే ఇన్స్టిట్యూటు వెంకటగిరికి అప్పటి ముఖ్యమంత్రి గారు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి ద్వారా రావటం జరిగింది. ఇప్పుడు దీని ఇన్ఛార్జ్ ఎవరు సార్? ప్రస్తుతం అయితే జి రాజారావు గారు ఎఫ్ఎస్సి ఫుల్ అడిషనల్ ఛార్జి. ఎక్కడ ఉంటారు తను? వారు వచ్చేసి హెడ్ ఆఫీస్లో పనిచేస్తూ ఉంటారు. ఎక్కడ సార్ హెడ్ ఆఫీస్? ఇది హెడ్ ఆఫీసు మనం అమరావతి అంటే మంగళగిరిలో ఉన్నది ఈ ఆఫీస్. అక్కడి నుంచే వీరు మానిటర్ చేస్తున్నారు. అంటే మొత్తం అక్కడి నుంచే మీకు ఫండ్స్ రావడం కానీ ఏదైనా బిల్స్? స్టేట్ గవర్నమెంట్ బిల్స్ వాటికి విషయంలో ఏదైనా సబ్మిట్ చేయాల్సిన అవసరాలు ఉన్నప్పుడు వస్తూ ఉంటారు. అంటే ఎక్విప్మెంట్ అవన్నీ సంబంధించినవి కూడా అక్కడి నుంచి ఏమన్నా మీరు పెట్టుకుంటే వాళ్ళు అక్కడి నుంచి శాంక్షన్ చేస్తారా? ప్రతి ఒక్కటి చేస్తారు. ప్రభుత్వం ఆధ్వర్యంలోనే జరుగుతుంది. ఏది కావాలన్నా ఎక్విప్మెంట్ కానీ, జీతాలు కానివ్వండి, ఇతర విషయాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అమరావతి నుంచి జరుగుతాయి. ఎంతమంది సార్ ఇక్కడ వర్క్ పనిచేసే లెక్చరర్స్గా ఉండేవాళ్ళు, టీచర్స్? టీచింగ్ స్టాఫ్ రెగ్యులర్గా పనిచేసేది అయితే ఒక లెక్చరరు, కాంట్రాక్ట్ బేసిస్ మీద 3 పనిచేస్తున్నారు, మినిమం టైం స్కేల్ పైన ఒక ఆయన పనిచేస్తున్నారు, అవుట్ సోర్సింగ్ లో ఒక 7 మంది పనిచేస్తున్నారు, డైలీ వేజెస్ మీద ఒక 3 పనిచేస్తున్నారు. డైలీ వేజెస్ మీద అంటే రోజువారీ జీతం లాగా, రోజువారీ కూలీ లాగా? రోజువారీ అంటే అవర్లీ బేసిస్ లెక్చరర్స్ కొంతమంది ఉన్నారు. అంటే సబ్జెక్టులు పూర్తిగా లెక్చరర్ పోస్ట్ ఇచ్చే అవకాశం లేనివి ఆ విధంగా చేయడం జరుగుతుంది. ఎందుకని పర్మనెంట్ చేయలేదు? ఎవరిని పర్మనెంట్గా తీసుకోలేదు? పర్మనెంట్గా తీసుకోకపోవడం అంటే పర్మనెంట్గా ఉన్న ఉద్యోగస్తులు రిటైర్ అయిపోయారు. తరువాత ప్రభుత్వ విధానాల ప్రకారం ఆ ప్రక్రియ ఇంకా చేపట్టలేదు. ఇది ఎప్పటి నుంచి సాగుతుంది సార్ ఇట్లాగా ఈ పర్మనెంట్గా లేకుండా ఉండే టీచర్స్? అంటే పర్మనెంట్గా ఉండే ఉద్యోగస్తులు ప్రస్తుతం ఒక 6 మంది ఉన్నారు. పర్మనెంట్ వాళ్ళు ఉన్నారు. అంటే సరిపోతున్నారా టీచింగ్ చెప్పేదానికి లెక్చరర్స్? టీచింగ్ చెప్పేదానికి సరిపోవటం అంటే ప్రభుత్వ విధానాల ప్రకారం ఉన్న వసతులతో టీచింగ్కి ఇబ్బంది లేకుండా విద్యార్థులకి అన్ని సబ్జెక్టులకు టీచింగ్ వచ్చేటట్లు చేస్తుంది. అంటే సర్దుబాటు చేసుకుంటూ చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క అయితే ఖాళీ ఉద్యోగాలు ఉన్నాయి. అది ప్రభుత్వ విధానపర నిర్ణయం కాబట్టి ఆ ప్రాసెస్కి సంబంధించి ఇక్కడి నుంచి అభ్యర్థనలు పంపించడం అదంతా జరుగుతూ ఉంది. ఎట్లా క్వాలిఫికేషన్ ఎట్లా సార్ ఇక్కడ మీ టీచింగ్? ఇక్కడ ఉద్యోగానికి సంబంధించి అయితే టీచింగ్కి అయితే రకరకాల కేటగిరీలు ఉన్నాయి. కొన్ని కేటగిరీలకు బీటెక్, కొన్ని కేటగిరీలకు ఎంటెక్, కొన్నింటికేమో డిప్లొమా ఇన్ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ టెక్నాలజీ ఉంటే సరిపోతుంది. ఓకే.
అలాగే 10th క్లాస్తో లేదు సర్టిఫికేట్ కోర్సుతో చేసే ఉద్యోగాలు కూడా ఉన్నాయి కొన్ని. జనరల్ ఉద్యోగాలు అయితే డిగ్రీ కానివ్వండి, ఇంటర్మీడియట్ కానివ్వండి, 10th క్లాస్ అలా కూడా ఉన్నాయి. ఆ తక్కువ క్వాలిఫికేషన్తో ఉండే చేసే ఉద్యోగాలు ఏముంటాయి ఇక్కడ? అది ఇప్పుడు వాచ్మెన్ పోస్టులు ఉన్నాయి, అటెండర్ పోస్టులు ఉన్నాయి, అటెండెంట్ ల్యాబ్స్ ఉన్నాయి, అలాంటి పోస్టులు ఉన్నాయి. ఎంత ఉంటుంది సార్ వాళ్ళకి జీతం వేతనం నెలకి? జీతం 4th క్లాస్ వాళ్ళకు ఉన్నంత ఉంటుంది. ఇదే ప్రస్తుతం అయితే అవుట్ సోర్సింగ్లో 15,000 అలా ఉన్నది. అలా కాకుండా రెగ్యులర్ అయితే 4th క్లాస్ వాళ్ళకి ఏ స్కేల్ అయితే ఉన్నదో ఆ స్కేల్ ప్రకారం అలవెన్స్లతో సహా ఇస్తారు. ప్రిన్సిపాల్ గారు ఎక్కడి నుంచి వచ్చినారు? ఆయన అమరావతి లీవ్లో ఉన్నారా ఎట్లాగా? ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రిన్సిపాల్ గారా శ్రీకాంత్ అని బోర్డు ఉన్నారు కదా పై, వారు లీవ్లో ఉన్నారు. ఫుల్ అడిషనల్ ఛార్జ్గా జి రాజారావు గారు అని వారు వచ్చేసి జాయింట్ డైరెక్టర్ ఉన్నారా ఇప్పుడైనా? ఉన్నారు హెడ్ ఆఫీస్. ఒకవేళ ఇప్పుడు ప్రిన్సిపాల్ లేరు అనుకోండి, ఎవరు చూసేది కూడా మీరు చూస్తుంటారు? మీరు చూస్తారు. ఇప్పుడు ఇక్కడున్న ఫొటోస్ దాని ప్రకారం ఇప్పుడు అంతకుముందు స్టూడెంట్స్ లేకుంటే స్టాఫ్ అవుతారు వీళ్ళ దీంట్లో అప్పుడు పనిచేసినటువంటి స్టాఫ్ ఉన్నారు, నేను ఉన్నాను. అది లోకల్గా చెప్పాం కదా, కేదార్ ఆయన పీపీ, ఈయన దుర్గా ప్రసాద్, ఈ మిగతా వాళ్ళంతా ఈయన కాళహస్తి. ఇంకా చాలా ఎర్లీగా పనిచేసిన ఆయన, అంటే అప్పుడు 92లో ఉన్నప్పుడు ఉన్నాడు, కొన్ని సంవత్సరాలు చేశారు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. ఈయన రామకృష్ణ. ఏ బ్యాచ్ సార్ అది? ఈ మొత్తమా అల్యూమినియం మీటింగ్ జరిగింది 24లో మీటింగ్ జరిగినప్పుడు ఫోటో. అప్పుడు విద్యార్థులు అనమాట. ఆ అల్యూమినియం మీటింగ్కి అటెండ్ అయిన వాళ్ళు స్టాఫ్లో ఆ టైంలో ఈయన కూడా ఇక్కడ పనిచేసి రిటైర్ అయ్యారు. ఈయన రెగ్యులర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఈయన మొన్న ఇటీవల 23లో రిటైర్ అయ్యారు. నేను ఈ సార్ వచ్చేసి ఆల్రెడీ ఇక్కడ పనిచేసిన సారే. వీళ్ళు వచ్చేసి సేలంలో చదువుకున్నారు, కానీ మీటింగ్కి హాజరయ్యారు అనమాట. సో ఈయన సెక్రటరీ. ఇప్పుడు క్లాస్ మనకి ఆఫీస్, ఇది ఆఫీస్ రూమ్. అంటే ఇప్పుడు లంచ్ అవర్ కాబట్టి ఎవరు లేరు, లంచ్కి వెళ్ళి ఉన్నారు. అవునులేండి. ఈ ఆఫీస్ రూమ్, ఈ కంప్యూటర్ ల్యాబ్ కూడా ప్రతి ఇప్పుడు ఏంటంటే లంచ్కి వీళ్ళు ఉన్నారు సార్. వీళ్ళంతా ప్రాక్టికల్ గా చేస్తున్నట్లు, పిల్లలు ఉన్నట్లు చూడాలంటే కొద్దిసేపు ఆగితే 2 o'clock మళ్ళీ అంత అవసరం. ఆఫీస్లో మేడం గారు వచ్చేసి డేటా ఎంట్రీ ఆపరేటరు, ఇది సూపరింటెండెంట్ గారు, ఇది జూనియర్ అసిస్టెంట్ మహేష్ గారు. ఈయన పార్ట్ టైం లెక్చరర్ ప్రస్థానం, మ్యాథ్స్ చెప్తారు. ఇప్పుడు సార్ ఇక్కడ ఉండే స్టూడెంట్స్ ప్రస్తుతానికి ఇప్పుడు ఎంతమంది ఉంటున్నారు? వాళ్ళకి ఎట్లా సౌకర్యాలు ఎట్లాగా ఏ విధంగా ఉంటున్నాయి? హాస్టల్స్లో కానీ భోజనాలలో కానీ ఎట్లా ఉంటుంది వాళ్ళ తీరు? అంటే గవర్నమెంట్ మీరు పెట్టిన వాటికి ప్రతి ఒక్క దానికి నో అబ్జెక్షన్ లేకుండా అబ్జెక్షన్ చేసి సౌకర్యాలు అన్ని కల్పించే సదుపాయాలు ఏమన్నా ఉంటున్నాయి? ఇది యాక్చువల్గా అంటే గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చేది లేదా స్టైపెండ్కి సంబంధించి వేరేగా ఉండే అంశాలు ఇతర కాలేజీలతో కంపేర్ చేసుకుంటే వచ్చేవి ఇతర కాలేజీలకి అప్లై అయ్యేవి వేరుగా ఉంటాయి. ఇక్కడ వేరుగా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ చేరిన ప్రతి ఒక్క విద్యార్థికి కూడా స్టైపెండ్ అందరికి, ఆయన బీసీనా ఎస్సీనా ఎస్టీనా అనే సంబంధం లేకుండా అడ్మిషన్ వచ్చిన ప్రతి ఒక్క విద్యార్థికి, అంటే మిగతా ఆస్పెక్ట్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి సంబంధించిన వాళ్ళ, ఎస్సీకి సంబంధించిన వాళ్ళ, బీసీకి సంబంధించిన వాళ్ళ అనేది లేకుండా ప్రతి ఒక్క విద్యార్థికి ప్రతి నెల స్టైపెండ్ 2,500 ఇస్తారు. ప్రతి నెల ఇస్తారు. హాస్టల్ వచ్చేసి స్టూడెంట్స్ మేనేజ్డ్ హాస్టల్. అది గవర్నమెంట్ హాస్టల్, సోషల్ వెల్ఫేర్ లాంటి హాస్టల్ కాదు. స్టూడెంట్స్ మేనేజ్డ్ హాస్టల్లో ఏంటంటే వాళ్ళందరూ కలిసి నెలకి ఎంత వస్తే అంత బిల్లు షేర్ చేసుకుంటారు. ఎంతమంది విద్యార్థులు ఉంటారో ఇన్మేట్స్ అంతమంది నెలకు అయిన ఖర్చుని. ఎక్కడ సార్ హాస్టల్? అక్కడ చూద్దాము సార్. ఇప్పుడు ఇక్కడ సంబంధించిన దాంట్లో కూడా ఇంత పెద్ద 25 ఎకరాల్లో మీరు చేస్తున్న ఈ టెక్నాలజీ పిల్లలకి స్కూల్కి సంబంధించినట్టు ఇంకేమన్నా వస్తువులు? యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే వసతులు ఖచ్చితంగా కావాలి. అవి ఏంటి అంటే ముఖ్యంగా గర్ల్స్ హాస్టల్, ఆ హాస్టల్ అనేటువంటి దాన్ని రినోవేట్ చేయటం, ఆడిటోరియం, లైబ్రరీ లేవు. ఇవన్నీ ఉండాలి. పిల్లలు లేవు. అట్లాగే ఉన్న వసతులని, ఉన్న బిల్డింగ్ని, ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, అంటే మనకున్నటువంటి పరికరాలు మొత్తం
అక్కడ చూడు పిల్లలు తినేది వస్తాం. పరికరాలు మొత్తాన్ని కనుక ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, బిల్డింగ్స్ని, వీటన్నిటిని ఉపయోగించుకోవాలి అంటే ఉపయోగించుకుంటే చాలా మందికి చాలా రకాలుగా ఉపాధి పొందేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏది సార్ హాస్టల్ అదే? ఇది ఓహో ఇదా. బాగా జాగ్రత్తగా అంటే ఈ హాస్టల్ చూసేదానికి కూడా బాగా పాడుపడిపోయినట్లుగా కిటికీలు కానీ రెనోవేట్ చేయాలి అట్లాగా అనిపిస్తా ఉంది. అవును. ఈ లోపల వీళ్ళకి వసతులు కూడా అట్లాగే కల్పించున్నారా సార్ వీళ్ళకి? రూమ్స్ ఉన్నాయి. ఒక్కొక్క రూమ్ కి 2-3 ఉంటారు. డైనింగ్ హాల్ ఉంది. డైనింగ్ హాల్ దానికి కిచెన్ కూడా ఉంది. దాంట్లో వీళ్ళు అందరూ కలిసి వీళ్ళ ద్వారానే పేమెంట్, జీతాలు కూడా వీళ్ళే ఇస్తారు పిల్లలకి. పేమెంట్ అంటే ఎట్లా సార్? అంటే నెలకి ఎంత వీళ్ళు అంటే వంట వండిన వాళ్ళకి మెస్ కూడా ఉంది. పిల్లలు తింటా ఉన్నారు. వీళ్ళకి అందరికి ఇక్కడే వండి పెడతారా సార్? అది వంట గది అక్కడ ఉంది, వీళ్ళు ఇక్కడే తింటారు. ఎట్లా సార్ వీళ్ళకి మంత్లీ వీటికి కూడా పేమెంట్ ఏమన్నా తీసుకుంటారా? పేమెంట్ ఇదే నేను చెప్పాను కదా, ఇది స్టూడెంట్స్ మేనేజ్డ్ హాస్టల్ కాబట్టి నెల మొత్తం వచ్చిన ఖర్చు డివైడెడ్ బై ఎంతమంది ఉంటే అంతమంది బిల్ వస్తుంది, దాని ప్రకారం పే చేస్తాం. ఓకే. ఏమయ్యా తాము అప్పుడే మజ్జిగ పోసేస్తున్నారు? చాలాసేపు అయిపోయిందా? ఎట్లా ఉంది ఫుడ్? బాగుందా? ఏమేమి మెనూ ఏమన్నా ఇస్తారా మీకు ఇక్కడ? 2 రోజులు ఈ 33 మందికి ఇక్కడే ఉంటుంది సార్? ఇక్కడే రూమ్స్, ఇక్కడే ఫుడ్, ఇక్కడే. ఫుడ్ అంతా బాగుందా మీకు? నీట్గా ఉంటుందా? కడుపు నిండా పెడుతున్నారా? సార్ వాళ్ళందరూ బాగా చూసుకుంటున్నారు మేము? మొత్తం వంటకాలు కూడా ఇక్కడే? వంట కూడా మొత్తం వంట ఇక్కడే చేస్తారు. ఇక్కడదేమో డైనింగ్, వంట ఇక్కడే చేసుకొని వడ్డించుకుంటారు. వాళ్ళు వడ్డించుకుంటారు, వాళ్ళే మేనేజ్ చేస్తారు. అంటే యాక్చువల్గా ఒక చిన్న ఐడియా, ఇప్పుడు ఒక థాట్ వచ్చింది. చెప్పండి. వీళ్ళకి ఒక ప్లేట్ ఎంత పడుతుంది పర్ డే? 120 130 130 రూపాయలు 3 పూట్ల కలిపి. టీ మధ్యలో, టీ, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ కలిపి, మధ్యలో మళ్ళీ టీలు కూడా కలిపి. ఓహో. పొద్దున టిఫిన్ ఒకటే, మధ్యలో పాలు ఇవ్వడం కానీ అలాంటివి అవన్నీ ఏముండవు? మేనేజ్మెంట్ అంతా నువ్వు చూస్తుంటారా? అంటే ఇతను ఇక్కడ రాత్రి పూట ఉంటాడు. ఓహో. కాబట్టి ఈయనకి అవగాహన. ఓహో. అంటే ఒక ప్లేటు ఒక మనిషికి వచ్చేసి, ఒక స్టూడెంట్కి వచ్చేసి 130 రూపాయలు పడుతుంది. 130 రూపాయలు అంటే గతంలో ఇంకా చాలా తక్కువ ఉండేది కదా? 110 కాడక నుంచి 110 రూపాయలు. 110 కూడా కాదు, 70 రూపీస్ 80 రూపీసే ఉన్నారు. 110. దీనికి ముందు 110. దీనికి ముందు 110. అదే మాకు ఇప్పుడు మీరు చూపించారు కదా ఫోటోలో, మా కేదార్ వీళ్ళందరూ చదువుకునే వాళ్ళు. అదే అప్పట్లో స్టార్టింగ్ అప్పుడు ఇంకా తక్కువ ఉండేది. 70 రూపీస్ 80 రూపీస్ ఇంకా తక్కువ. 2 years కూడా అట్లాగే ఉందనుకుంటా నేను. దీనికి ముందు 110, ఇప్పుడు 130 చేశారు. ఓహో. ఎంత కడతారండి బాబు నువ్వు పర్ ఫుట్కి నెలకి? 4,000 కడతావు. ప్రతి ఒక్కరు 4,000 కడతారా నెలకి? ఓకే. 4,000 అంటే అప్పుడు 130 రూపాయలు. 3,900. 30. అంటే యాక్చువల్గా నాకు తెలిసినంత వరకు కొన్ని చూసుకుంటే ఇంత పెద్ద టెక్నాలజీ, హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఉన్న ఈ ఏరియాలో డైనింగ్ హాల్ ఇంత చిన్నదిగా ఉండడం అనేది కూడా కొంచెం చూసేదానికి కూడా చాలా ప్రస్తుతం అయితే సరిపోతుంది. మీరు అన్నట్టుగా 60 కెపాసిటీ కనుక ఉందనుకోండి, 60x3 180 200 మంది ఉన్నప్పుడు చిన్నదే అవుతుంది. అంటే ఇప్పుడు మామూలుగా కూడా హాస్టల్స్లో సపోజ్ ఎక్కడైనా నారాయణ కానీ, శ్రీ చైతన్య హాస్టల్ ఇలాంటి వాటిలో కూడా అది డైనింగ్ హాల్ అంటే ఒక లుక్ అనేది కూడా చాలా బాగుంటుంది. అందులో ఈ గవర్నమెంట్కి సంబంధించింది ఇంకా నీట్గా చేసి పెట్టుండాలా, ఇంకా లుక్ చూసేదానికి కూడా అట్రాక్షన్గా ఉంటే పిల్లలకు కూడా అంత
అదే అదే ఎక్కువ మంది తయారయ్యేవాళ్ళు. రెనోవేషన్ కి సంబంధించిన అది పరిష్కరిస్తే ఆటోమేటిక్ గా ఆ లుక్ అనేది వచ్చే అవకాశం ఉంది. అదే చాలా చాలా మంచి డిసిప్లిన్ కూడా నేర్పిస్తున్నట్టున్నారు. భోజనానికి పోయే ముందు చెప్పులందరూ అక్కడే వదిలేయడం కానీ అది అవన్నీ చాలా మంచి డిసిప్లిన్ వైజ్ బాగానే ఉంటుంది. చాలా మంచి పద్ధతి కూడా సార్. అది చాలా చూసుకుని వీళ్ళకి వాటర్ ఎట్లా సార్? వాటర్ బోర్ వాటర్ మోటార్ ఉంది, ఫిల్టర్గా ఏం చేసి పెట్టరు? ఫిల్టర్ ఉంది కదా, తాగే నీళ్ళు ఫిల్టర్ ఉంది. ఫిల్టర్ ఉంటుంది. అది కూడా ఒక ఆయన ప్రొవైడ్ చేశాడు పాపం. ఓకే. ఇప్పుడు ఒక రూమ్లో ఇద్దరు పడుకుంటారు. ఇద్దరు స్ట్రెంత్ ఇప్పుడు తక్కువ కాబట్టి ఇద్దరికి, లేకపోతే ముగ్గురు నలుగురు కూడా ఉంటారు. ఓహో. 2 మంచాలు ఇద్దరే కాబట్టి. వీటి మీద బెడ్లు గిడ్లు ఏమి ఉండవు. వాళ్ళే తెచ్చుకోవాల్సింది. వాళ్ళే తెచ్చుకొని వాళ్ళే వెళ్ళిపోవాల్సింది. ఏ ఊరు నుంచి వచ్చావు? కావాలా? ఏం చదువుతున్నావు ఇక్కడ? ఫస్ట్ ఇయరా సెకండ్ ఇయరా? సెకండ్ ఇయర్. నువ్వయ్యా? గూడూరా? ఏం పేరు నీ పేరు? తరుణ్ తేజ. ఫస్ట్ ఇయరా సెకండ్ ఇయర్? సెకండ్ ఇయర్. ఇటు బ్యాట్లు ఉన్నాయి కావాలంటే కొంచెం వైరింగ్ కూడా కరెంట్ కూడా కొంచెం ఉంది సార్. ప్రాబ్లం ఉంది. ఇప్పుడు అక్కడ వచ్చేసి రెనోవేషన్ చేశారు ఆ బిల్డింగ్. ఓకే. ఇది చేయలే కాబట్టి A to Z మళ్ళీ వైరింగ్ కానీ ట్యాప్స్ కానీ బాత్రూములు కానీ అన్నీ రీప్లేస్ చేయాల్సినవి. వైరింగ్ కూడా అంత బాగా అసలు లేదు, పూర్తిగా పోయింది వైరింగ్ కూడా. అరే అసలు హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఇలా ఉందని అంటే కూడా కొంచెం చెప్పుకునేదానికి కూడా కొంచెం ఇదిగా ఉంటుంది. ఏం పేరు నీ పేరు? తేజానా? శ్రీధర్. ఎక్కడి నుంచి వచ్చావు? నెల్లూరు నుంచి. ఏం ఫస్ట్ ఇయరా సెకండ్ ఇయర్? సెకండ్ ఇయర్. బాగా చదువుతున్నావా? బాగా చెప్తున్నారా ఇక్కడ? అర్థమవుతుందా చెప్పింది? ఫుడ్ గిద్ద అంతా బాగుందా? ఓకే. కానీ చల్లగా ఉంది సార్. పైన 2 ఫ్లోర్లు వాతావరణం ఇట్లా ఉండబట్టి కొంచెం 2 ఫ్లోర్స్ ఉన్నాయి పైన. ఓకే ఓకే. ఈ రూమ్లో కూడా ఇద్దరే రూమ్లు. ఈ వరుసకి ఒక 10 30 మొత్తం ఒక ఫ్లోర్కి 30. గ్రౌండ్ ఏం పేరు నీ పేరు? సుధీర్. సుజిత్. ఏ ఊరు నుంచి వచ్చావు? కాళహస్తి. నువ్వు? గురుసింహ. ఏ ఊరు? కడప. ఈ అబ్బాయి అయితే ఇప్పుడు మీ ఫాదరా మదరా? లేనిది ఇద్దరు లేరు. ఇద్దరు ఫాదర్ మదర్ ఇద్దరు లేరు. SOS అనే సంస్థ ఉంది ఎక్కడ మనకి ఎయిర్పోర్ట్ దగ్గర. వాళ్ళ కాంట్రిబ్యూషన్స్తో చదువుతున్నాడు ఈ అబ్బాయి. SOS వాళ్ళు 3 ఉన్నారు ఇట్లా, ఫాదర్ మదర్ లేని వాళ్ళు ముగ్గురు. అంటే ఇక్కడికే వచ్చి జాయిన్ అవ్వాలని ఎట్లా తెలిసింది నీకు? వాళ్ళ కేర్ టేకర్ ఉన్నారు, ఆయన వచ్చి ఇక్కడ ఎంక్వైరీ చేస్తే చేర్పించండి సార్ అని మేము చెప్పాము. వీళ్ళు తర్వాత ప్రయోజకులను చేసి ఇది చేయాలి అనేటువంటి ఇది ఉంది వాళ్ళకు. కాబట్టి వీళ్ళు చదివిన తర్వాత వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడాలంటే ఈ కోర్స్ సూట్ అవుతుంది అని వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసుకొని వీళ్ళని చేర్పించారు. ఏమయ్యారు మీ అమ్మ నాన్న వాళ్ళు? చిన్నప్పటి నుండే జాయిన్ చేశారు. చిన్నప్పుడు జాయిన్ చేశారు నిన్ను. అమ్మ నాన్న ఇద్దరు చనిపోయారా? ఏ ఊరు మీది? శ్రీకాళహస్తి. కాళహస్తి. ఓకే. ఇప్పుడు నువ్వు ఒకవేళ ఉండాలంటే కాళహస్తి పోతే ఎక్కడ ఉంటావు? మీ అవ్వ వాళ్ళ దగ్గర ఉంటావా? నువ్వు ఒక్కడవేనా? అక్కలు కానీ అన్నలు కానీ ఎవరు లేరు? ఒకడే. బాగా చదువుతున్నావా? ఫస్ట్ ఇయరా సెకండ్ ఇయరా? సెకండ్ ఇయర్. ఓ ఇక్కడ సెకండ్ ఇయర్ బ్లాక్ అని కూడా రాస్తున్నా. ఓకే. ఇది వాటర్ ప్లాంట్ సార్. ఇది కూడా అక్కడ చూశారు కదా, వెంకటేశ్వర్లు అనే ఆయన డొనేట్ చేశారు. RO వాటర్ ప్లాంట్. వీళ్ళు శుద్ధి చేసిన నీళ్ళే మంచి నీళ్ళు తాగుతారు పిల్లలు. ఇప్పుడు షెడ్లో ఒక్కొక్క షెడ్ ఒక్కొక్క సంవత్సరానికి ప్రాక్టికల్స్ నేర్పిస్తాం వీవింగ్లో. ఓకే. ఇది వచ్చేసి ఫైనల్ ఇయర్కి వీవింగ్ ప్రాక్టికల్. ఇక్కడ జాకార్డ్ వీవింగ్ ప్రాక్టికల్స్ నేర్పిస్తారు. లూమ్స్లో జాకార్డ్ను ఉపయోగించి
ఉమ్, వాటిని ఎలా చేయాలి అనేది మొత్తం ప్రతి ఒక్క విద్యార్థి కూడా తన సొంతగా డిజైన్ వేయటం, ఉమ్. దాన్ని క్లాత్గా మార్చటం. ఇక్కడ ఆ డిజైన్ని మళ్ళీ క్లాత్గా మార్చేటువంటి పని కూడా ప్రతి ఒక్క విద్యార్థి చేస్తాడు. ఓ అంటే క్లాత్ని డిజైన్ పేపర్ పైన వేసిన డిజైన్ని ఉమ్, క్లాత్ పైన వేయటం ఎట్లా. ఇక్కడ ఇది స్టేజ్ ఎలా చేస్తారంటే మొట్టమొదట పేపర్ పైన వేస్తారు డిజైన్ ఇట్లాగా ప్రతి ఒక్క విద్యార్థి. ఉమ్. ఇక్కడ బుక్స్ ఇక్కడ ఇంకా ఉన్నాయా, ఇట్లా వాళ్ళకి ఏ బొమ్మ కావాలనుకుంటే శారీ మీద వేస్తారు. వాళ్ళ ఐడియా ప్రకారం వాళ్ళ idea పెన్సిల్ స్కెచ్ వేస్తారు. ఓకే. ఈ పెన్సిల్ స్కెచ్ వేసిన తర్వాత ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క బుక్ తయారు చేస్తారు. ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఒక్కొక్కరు ఒక 30-40 డిజైన్లు వేస్తారు. ఓ అంటే వాళ్ళకి అవగాహనకు వచ్చిన డిజైన్లు వాళ్ళకి ఏది నచ్చితే అది వేస్తారు. దాని మీద ఆ 30-40 డిజైన్లు ఇట్లా వేసిన తర్వాత దీన్ని పెన్సిల్ స్కెచ్ అంటాం అన్నమాట. ఉమ్, ఆ తర్వాత మనం ఏ రకము రంగుల యార్న్స్ దారాలు వాడి క్లాత్ తయారు చేయాలి, ఉమ్, అప్పుడు మనం తయారు చేసే క్లాత్ పైన డిజైన్ ఎలా ఉండాలి, దాని అపీరెన్స్ ఉమ్, అనేది ఇట్లా వీటన్నిటికీ కలర్ కాంబినేషన్ కలర్స్ వేయటం జరుగుతుంది అనమాట దీనిపైన. అంటే ఈ కలర్ కాంబినేషన్ కూడా వాళ్ళే వాళ్ళే డిసైడ్ చేస్తారు. అక్కడే ఇది ప్రతి ఒక్క విద్యార్థి కూడా అతని యొక్క పేరు, అతను తయారు చేసిన డిజైన్స్ అన్నమాట ఒక బుక్గా ఇస్తారు మనకి. ఉమ్, సో వేసిన తర్వాత దీనిని మళ్ళీ ఈ కలర్ కాంబినేషన్ డిసైడ్ చేసిన తర్వాత ఉమ్, గ్రాఫ్ పేపర్ పైన ఎన్లార్జ్మెంట్ అంటారు. దీనిపైకి పెద్దదిగా చేస్తారు. ఓ శారీ మీద ఎంత వరకు బార్డర్ వేసుకోవాలి అట్లాగా ఉండేటట్టు. గ్రాఫ్ డిజైన్. ఇది దేనికోసమయ్యా అంటే ఈ డిజైన్ క్లాత్ మీదకి రావాలంటే మనం జాకార్డ్ అనే పరికరాన్ని వాడాలి. దానిపైన ఉన్నది అది జాకార్డ్, అది పైన ఉండేది. పైన ఉండేది. ఆహా. ఆ పరికరాన్ని వాడాలంటే ఆ పరికరాన్ని వాడి ఫ్యాబ్రిక్ లో ఈ డిజైన్ మనం తేవచ్చు. ఈ డిజైన్ సైజ్ యాక్చువల్గా ఇదే, ఉమ్, ఉమ్, కానీ మనం ఇంత పెద్దదిగా ఎందుకు చేస్తాము అంటే దీన్ని ఆధారంగా ఈ కార్డ్స్ అనేటువంటి వాటిని పంచింగ్ చేస్తాం. ఓ దానికి డిజైన్ ఎట్లా రావాలని కొడతారు. హోల్స్ కొట్టేదానికి ఈ మిషన్ వాడతారు. ఆహా. ఇది హ్యాండ్ పంచింగ్. ఆ. అక్కడ వచ్చేసి పెడల్ ఉన్నది. సో దీంట్లో కార్డు పెట్టి ఇక్కడ మార్క్స్ బ్లాంక్స్ వాటిని చూసి హోల్స్ బ్లాంక్స్, ఉహు. మార్కులు ఉన్న చోట హోల్ కొడతారు, మార్కులు లేని చోట బ్లాంక్ ఉమ్, చేత్తో కొట్టి ఇట్లా ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క హారిజాంటల్ రోకి ఉమ్, ఒక కార్డు. ఓహో. ఇట్లా ఎన్ని హారిజాంటల్ రోస్ ఉంటే ఉమ్, అన్ని కార్డ్స్ కొడతారు. ప్రతి కార్డుకి 1 by 1 నంబర్ ఇచ్చుకుంటారు. ఒకటోది, రెండోది, మూడోది ఇట్లా నంబర్ ఇచ్చుకుంటారు. వాటినన్నింటినీ కలిపి అట్లా చైన్ లాగా ఆ కార్డ్స్ ఉన్నాయి చూడండి అక్కడ, ఆ జాకార్డ్కి పక్కన కార్డ్స్ ఉన్నాయి. ఇది ఇక్కడ కూడా ఉన్నాయి. ఇవి కూడా చైన్ గా మారుస్తారు అన్నమాట. ఓకే. ఈ కార్డ్స్ ని చైన్ గా మార్చి అక్కడ సిలిండర్ ఉంటుంది, ఉమ్, ఆ సిలిండర్ పైన మౌంట్ చేస్తారు. ఆ పైన ఉండేది సిలిండర్. ఆ సిలిండర్ పైన వీటిని పెడతాం. వీటిని పెట్టి ఆ సిలిండర్ రొటేట్ అవుతుంది. వీవింగ్ చేసేటప్పుడు సిలిండర్ రొటేట్ అవుతుంది. రొటేట్ అయ్యి పిక్ బై పిక్ ఒక పోగు తర్వాత ఒక పోగు వేసుకుంటూ వస్తే క్లాత్లో డిజైన్ వస్తూ ఉంటుంది అన్నమాట. వచ్చేది కూడా ఆయన చూపెడతారు కొద్దిగా నేసి. అంటే ఇప్పుడు డిజైన్ అంతా కూడా అట్లాగా వస్తుందా సార్ అది? ఇది ఎన్లార్జ్ చేసింది. దీని మీద నుంచి దీని మీదకి వచ్చింది డిజైన్స్. ఓకే. ఇది జాకార్డ్ పనిచేసే తీరును గుర్చి వివరణ. అవి కూడా జాకార్డ్ ఎలా పనిచేస్తుంది ఏమిటి అనే దానికి సంబంధించి ఈ డిజైన్ మనం ఎన్లార్జ్మెంట్ చేసిన తర్వాత దానికి ఈ మార్కులు ఇచ్చుకున్న తర్వాత ఈ మార్కులను బట్టి పంచింగ్ చేస్తాం. ఈ పంచింగ్ చేసిన కార్డులన్నింటినీ కలిపి ఒక చైన్గా చేసి ఆ కార్డ్స్ యొక్క చైన్ ని మనం జాకార్డ్ సిలిండర్ పైన అది కార్డ్స్ చైన్ పంచింగ్ చేస్తే అది ఒక కలరు. ఆ కలర్ లో మళ్ళీ చేంజ్ చేసాం కార్డ్ సిలిండర్. అంటే ఈ కార్డు చిన్నదిగా ఉంది, ఈ కార్డు పెద్దదిగా ఉన్నది, అది చిన్న జాకార్డు, అది 120 హుక్స్ జాకార్డు. 240 హుక్స్ జాకార్డు పెద్దదిగా ఉంటది. ఇంకా 200 హుక్స్ జాకార్డు ఉన్నది, 400 హుక్స్ జాకార్డు ఉన్నది. సో పెద్ద ఫిగర్ రావాలంటే పెద్ద కార్డు కావాలి, పెద్ద గ్రాఫ్. ఆ గ్రాఫ్ ఉన్న మార్క్స్ ని బట్టి మనం డిసైడ్ చేయాలి. ఇది నంబర్ ఆఫ్ రిపీట్స్ తో వేసినాయి. అంటే ఎస్పీకేఎం ఇన్స్టిట్యూట్ 400 హుక్స్. 400 హుక్స్ అనేది పెద్దది, ఇది 120. ఇప్పుడు ఇవన్నీ డిజైన్లు కూడా శ్రీకృష్ణుడు వాళ్ళే పిల్లలు చేసింది మొత్తం డిజైన్. ఇక్కడ ఉన్న డిజైన్లు మొత్తం పిల్లలు చేసింది. ఇటువంటి టెక్నాలజీని పెట్టుకొని ఇంత బాగుండే వాటిని పెట్టుకొని బయట సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పోతున్నారంటే జనాల్లో కొద్దిగా ఆలోచన విధానంలో మార్పు రావాలి. ప్లస్ నేను చెప్పాను కదా ఇప్పుడు నాకు ఏంటంటే
ఇక్కడ చదివిన తండ్రి కొడుకులు ఉన్నారు. ఆ తండ్రి అతని కొడుకుని కూడా ఇక్కడికి పంపించాడు అంటే అతనికి అర్థమైంది, ఆయనకు అర్థమైంది దీని యొక్క విలువ ఏందనేది. ఇంకా ఆయన కాలేజీ నుంచి బయటికి రాలా, వాళ్ళ అబ్బాయికి ఉద్యోగం వచ్చేసింది, ఇంకా ప్రాజెక్ట్ వర్క్ లో ఉన్నాడు. ఓకే, అబ్బాయికి ఉద్యోగం వచ్చేసింది, 30,000 నిన్న కనపడ్డాడు నాకు. అంటే గవర్నమెంట్ జాబ్, గవర్నమెంట్ అన్నారు మీరు. గవర్నమెంట్ అనేది చాలా ముఖ్యము. అదే గవర్నమెంట్ సెక్టార్లో మా కాలేజీలో పనిచేస్తున్న వాళ్ళే ఇక్కడ చదివిన వాళ్ళు ఉన్నారు అని చెప్పాను కదా కొంతమంది. అలాగే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు, సెంట్రల్ గవర్నమెంట్లో అయితే వేవర్ సర్వీస్ సెంటర్ ఇక్కడే మనకి బంగారపేటలోనే ఉన్నాడు ఢిల్లీ బాబు అనే ఆయన సెంట్రల్ గవర్నమెంట్లో టెక్నికల్ సూపరింటెండెంట్ అనే ఉద్యోగం చేస్తున్నాడు. ఇంకొక ఆయన ఇక్కడ రాణిపేట అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయి కూడా సెంట్రల్ గవర్నమెంట్ టెక్స్టైల్ కమిటీలో పనిచేస్తున్నాడు. ఇట్లా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆప్కో లాంటి స్టేట్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో చేసేవాళ్ళు ఉన్నారు, మన ఇన్స్టిట్యూట్లోనే చదివి మన ఇన్స్టిట్యూట్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు. భారతదేశంలో మీరు బాంబే పోండి, ఢిల్లీ పోండి, వారణాసి పోండి, సేలం పోండి, చెన్నై పోండి, బెంగళూరు పోండి, ఎక్కడికి పోయినా ఇక్కడ చదివిన విద్యార్థులు ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ప్రైవేట్ ఉద్యోగాలు ఉన్నాయి, ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి, రెండు. అవి స్టేట్ గవర్నమెంట్ ఇవ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వండి. ప్రైవేట్లో మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇతర దేశాలకు పోయి ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉన్నారు. అట్లాగే సొంత కంపెనీ పెట్టి వేరే వాళ్ళకు. ఈ మధ్య కాలంలో ఏదో చేనేతకు సంబంధించిన వాళ్ళకి ఏదో రత్నాలు ఏదో ఇచ్చారు కదా, అవన్నీ కూడా అవి వచ్చేసి క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని ఉన్నది. అంటే అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో చేసేటువంటిది. అది కేవలం జిల్లా చేనేత జౌళి అధికారి ఆధ్వర్యంలో, అలాగే వేవర్స్ సర్వీస్ సెంటర్ అనే చేనేత సేవా కేంద్రం అనేటువంటి ప్రతి రాష్ట్రానికి ఉంటుంది. మన రాష్ట్రంలో విజయవాడలో ఉన్నది. అది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తుంది. వారు మరియు మన రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే కమిషనర్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ అనేటువంటిది ఇద్దరు కలిసి చేసే కార్యక్రమం. ఆ కార్యక్రమంలో భాగంగా వాళ్ళకి ఇచ్చారు. దీని మీద ప్రభుత్వం ఇంకొంచెం చొరవ చూపించి దీన్ని ఒక ఉన్నత స్థాయికి తీసుకొచ్చి పిల్లలకి అవగాహన కల్పించి చేనేత పరిశ్రమను ఇంకొంచెం అభివృద్ధి చేస్తే బాగుంటుందనే ఆలోచనలో కూడా ఇక్కడ ఉండే ప్రిన్సిపాల్ కానీ, ఇక్కడ పనిచేస్తున్న ఇన్ఛార్జ్గా కానీ, లెక్చరర్స్ కానీ కొంతమంది తెలియజేస్తున్నారు. కొంచెం బాగుందన్నమాట. ఓవర్ టు స్టూడియో.